పల్లెటూరి కోడి పట్టణంలో. పల్లెటూరిలో చిటుకు అనే కోడి ఉండేది. అది గట్టిగా కూసి అందరిని లేపడం, కాళ్లతో నేల తవ్వి గింజలు వెతకడం, పొలం అంచుల్లో దొరికిన పురుగులు తినడం చేస్తూ సంతోషంగా ఉండేది. ఒక రోజు గింజలు మేస్తుండగా రెండు పావురాలు పట్నం గురించి విషయాలు మాట్లాడుకోవడం వింది. అది విన్న దగ్గర నుండి పట్టణం చూడాలి, అక్కడ ఉన్న బిల్డింగులు, బజార్లు, వెలుగులు, రకరకాల వంటకాలను చూడాలి అని ఎప్పుడూ ఊహించేది. ఒకరోజు ఊర్లోంచి పట్టణానికి బయల్దేరే కూరగాయల లారీ కనిపించింది. అదొక అద్భుత అవకాశం అనుకున్న గోలు చాకచక్యంగా ఓ బంగాళాదుంపల సంచిలో దూరిపోయింది. లారీ ఊగిపోతూ వెళ్తున్నా పట్టణం చూసే ఉత్సాహంతో చిటుకు గమనించలేదు. కొన్నిసేపటి తర్వాత లారీ ఆగింది. కూరగాయల సంచులు దింపుతూ ఉండగా చిటకు బయటకు వచ్చి చూస్తే, అబ్బా, ఎంత రద్దీ, ఎంత పెద్ద బిల్డింగులు, వాహనాల హార్నులు, బజార్లో అమ్మకాలు చేస్తూ అరుస్తున్న గొంతులు, ఎక్కడ చూసినా కాంతులు మెరిసిపోతున్నాయి. అయితే ఇక్కడ చిటుకుకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. నేల మొత్తం తారు రోడ్డు లేదా కాంక్రీటు. తవ్వడానికి నేలే లేదు. ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ ఒక బండివాడి దగ్గరకు వెళ్ళింది. అక్కడ గుమ్మడి గింజలు కనిపించాయి. ఆనందంతో తినబోతే దుకాణం యజమాని చిటుకును చూసి, ఈ కోడి ఎక్కడి నుంచి వచ్చిందో, పో పో అని కర్రతో తరిమాడు. చిటకు భయంతో పరుగెత్తింది. నడి వీధిలో కార్లు, బైకులు దూసుకుపోతున్నాయి. ఓసారి తన ఊరిని గుర్తు చేసుకుంది. అక్కడ ఎవరూ తరమడం లేదు, నచ్చినట్లు తిరగచ్చు, మిత్రులతో కలిసి ఆడుకోవచ్చు. ఇక్కడ ఉన్న పెద్ద బిల్డింగులు, వెలుగులు ఉన్నా అందులో తనకేం సంతోషం లేదు. ఒక మూలగా ఓ పాత గొడుగు కింద ఓపికగా ఉండి రాత్రి అంతా వేచి చూసింది. తెల్లవారితే ఎలాగైనా తిరిగి ఊరికి వెళ్ళాలని గోలు నిశ్చయించుకుంది. ఎందుకంటే పట్టణం ఎంత గొప్పగా ఉన్నా తన హాయిగా తిరిగే పల్లెటూరే గొప్ప అనిపించింది. నీతి: నమ్మిన చోటే నిజమైన సంతోషం.